ఓం శాంతి 2/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు వికారాలను దానమిస్తే రాహు గ్రహణం దిగిపోతుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది. ప్రశ్న: వృక్షపతి అయిన తండ్రి తన భారత్వాసి పిల్లలపై బృహస్పతి దశను కూర్చుండబెట్టేందుకు ఏ స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు? జవాబు: ఓ భారత్వాసి పిల్లలారా, మీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం అతి శ్రేష్టంగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా ఉండేవారు. సాగరుడి పిల్లలైన మీరు కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారు. గ్రహణం పట్టింది. ఇప్పుడు నేను మిమ్మలను మరలా పవిత్రంగా చేసేందుకు వచ్చాను. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. ఎవరి మహిమ విన్నారు? అనంతమైన తండ్రి మహిమ. అత్యున్నతమైన తండ్రి పరంపిత పరమాత్మయే. లౌకిక తండ్రిని గురించి ఇలా చెప్పరు. సర్వాత్మల పారలౌకిక తండ్రి అత్యున్నతమైన వారు అని పిల్లలకు తెలుసు. వీరి పేరే శివుడు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఈ సమయంలో అందరికీ రాహు గ్రహణం పట్టింది కనుక దీనిని ఇనుపయుగ ప్రపంచము అని అంటారు. దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్ర దశ. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది. ఎవరి మహిమ విన్నారో వారు అత్యున్నతమైన శివబాబా. ఓం నమ శివాయ అనేది శివబాబాకు గుర్తు. వారి వాస్తవ నామం శివుడు. అనేక రకాలైన పేర్లు పెట్టారు. నిజమైన పేరు శివబాబా. నేను బీజ రూపుడను, చైతన్యుడను అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వారిని సత్యము, చైతన్యము అని అంటారు. అంతేకాక సుఖ సాగరులు, ఆనంద సాగరులు, శాంతి సాగరులు అని కూడా అంటారు. మహిమ అంతా ఒక్క తండ్రిదే. భారతీయులే మహిమను గానం చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణుడు. సత్యుగంలో భారతీయులు పారస్ బుద్ధి కలవారిగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం పారసపురంగా ఉండేది. అందులో దేవీ దేవతలు ఉండేవారు. భారతదేశానికే అవినాశి ఖండము అని మహిమ ఉంది. భారతదేశంలోనే పారస బుద్ధి కల దేవతలు ఉండేవారు. ఈ సమయంలో రాతి బుద్ధి కల పతితులున్నారు. పతితులుగా ఎలా అవుతారు అనున్నది కూడా తండ్రి అర్థం చేయించారు. ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే కామచితిపై కూర్చుంటారో అప్పటి నుండి నల్లగా అయిపోతారు. కామాగ్నిలో అందరూ భస్మం అయిపోయారు. అందులో కూడా విశేషంగా ఇది భారతదేశానికి చెందిన మాటే. భారతదేశంలో పారస్ బుద్ధి కల దేవతల రాజ్యం ఉండేది. దానిని విష్ణుపురి రామరాజ్యం అని కూడా అనేవారు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయించారు. మధురాతి మధురమైన ముద్దు పిల్లలారా, మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. ఇది మీ మహిమ. అక్కడ వికారాలు ఉండవు. ద్వాపర యుగం నుండి రావణుడి 5 వికారాల రాజ్యం ప్రారంభమైంది. అనగా రామరాజ్యం పరివర్తనై రావణ రాజ్యంగా అవుతుంది. ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. భారతదేశం పూర్తి నల్లగా పవిత్రంగా అయిపోయింది. బృహస్పతి దశ అన్నింటికంటే మంచి దశ. సత్యుగంలో భారతదేశంపై బృహస్పతి దశ ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో శుక్ర దశ వస్తుంది. కనుక 2 కళలు తగ్గిపోతాయి. దానిని వెండి యుగము అని అంటారు. తర్వాత ద్వాపర యుగము, కలియుగాలు వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు. శని దశ ఏర్పడింది. ఈ సమయంలో అందరిపై రాహు దశ ఉంది. సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు
దానమిస్తే గ్రహణం వదులుతుంది అని అంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది ఆత్మిక జ్ఞానం. ఇది ఏ శాస్త్రాల జ్ఞానము కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గం అని అంటారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యము అనగా ఈ పాత ప్రపంచాన్ని వదలాల్సి ఉంటుంది. ఇది శూద్ర వర్ణం. విరాట రూపంలో బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య వర్ణాలను చూపిస్తారు. ఇది భారతదేశపు కథే. విరాట్ స్వరూపాన్ని కూడా తయారు చేస్తారు, కానీ రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. రాతి బుద్ధిగా ఎందుకు అయ్యారు? ఎందుకంటే పతితులుగా ఉన్నారు. భారతీయులు ఒకప్పుడు పారస్ బుద్ధి కలవారిగా ఉండేవారు, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నేటికి 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇతర ఖండాలు ఏవీ ఉండేవి కావు. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? శివాచార్యులు తండ్రి. వారు జ్ఞానసాగరులు. మనుషులు ఎవ్వరినీ జ్ఞానసాగరులు అని, సర్వుల పతిత పావనులు అని అనలేరు. సర్వుల ముక్తిదాత ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖం కలిగినప్పుడు రావణుడి నుండి ముక్తులుగా చేసేందుకు తండ్రి స్వయంగా వస్తారు. తర్వాత మార్గదర్శకుడై తీసుకెళ్తాడు. వారిని ఆత్మిక మార్గదర్శకుడు అని అంటారు. తండ్రి చెప్తారు, నేను ఆత్మలైన మీ అందరికీ మార్గదర్శకుడను. అందరినీ వాపస్ తీసుకెళ్తాను. నాలాంటి మార్గదర్శకుడు వేరెవ్వరూ ఉండరు. గాడ్ ఫాదర్, ముక్తిదాత, మార్గదర్శకుడు, ఆనంద సాగరుడు అని కూడా అంటారు. అందరిపై దయ చూపిస్తారు. ఎందుకంటే సాగరుడి పిల్లలందరూ కామచితిపై కూర్చొని కాలి మరణించారు. ఇందులో కూడా ముఖ్యంగా భారతదేశం మాటే ఉంది. మీరు 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామచితిపై కూర్చొని మీరు ఎలా తయారయ్యారు? ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వృక్షపతి అంటే కల్పవృక్షానికి, సృష్టి వృక్షానికి అధిపతి అయిన తండ్రి వచ్చి మనుష్య మాతృలపై బృహస్పతి దశను కూర్చుండబెడతారు. పూర్తి విశ్వానికి, ముఖ్యంగా భారతదేశానికి ఈ సమయంలో రాహు గ్రహణం పట్టి ఉంది. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి గతి సద్గతిని ఇస్తాను. మీరు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. అతి ప్రియమైన తండ్రి, ప్రేయసులందరి ప్రియతముడు ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారు చేస్తారు. ఎందుకంటే సర్వులకు తండ్రి కదా. భారతదేశంలో శివుడి మందిరాలు చాలా ఉన్నాయి. వాటిని శివాలయాలు అని అంటారు, అనగా వారి నివాస స్థానం. సత్యుగంలో దేవీ దేవత ధర్మానికి చెందిన మనుషులు ఉండేవారు. ఆ ధర్మం ఎప్పుడు ఉండేదో, వారి రాజ్యం ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. సత్యుగం ఆయువును కూడా చాలా ఎక్కువగా చెప్పేశారు, రాసేశారు. మీపై ఇప్పుడు 21 జన్మలకు బృహస్పతి దశ కూర్చొని ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వృక్షపతి, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వారిని అందరూ పిలుస్తారు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని అందరూ వారిని మహిమ చేస్తారు. సత్యత్రేతాయుగాలలో అపారమైన సుఖం ఉండేది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అయినప్పుడు మనం కూడా తప్పకుండా స్వర్గంలో ఉండాలి. తండ్రి చెప్తారు, మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం భారతదేశానికి చెందినదే. క్రైస్తవ ధర్మం వారు ఆ ధర్మంలోనే నడుస్తూ ఉంటారు. కానీ దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోయారు అని తండ్రి అడుగుతూ ఉన్నారు. మీ ధర్మము, కర్మ సర్వశ్రేష్టంగా ఉండేవి అని తండ్రి స్మృతినిప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మీరు నీచులుగా, పాపులుగా, వికారులుగా అయిపోయారు. మీరు దేవతల పూజారులు.
మరి మీరు స్వయాన్ని హిందువులుగా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు? భారతదేశానికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఎవరైతే దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారు వికారులైన కారణంగా స్వయాన్ని దేవతలము అని చెప్పుకోవడం లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఇది పతిత ప్రపంచం అంతమయ్యే సమయం. మహాభారత యుద్ధం కూడా రానున్నది. భగవాను వాచ, నేను మీకు సత్యుగం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడు ఒక్కరే, వారి పిల్లలైన మనం శాలిగ్రామాలం. తండ్రి చెప్తారు, పూజ్యులుగా ఉన్న మీరే పూజారులైన భక్తులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటారు. మళ్ళీ ద్వాపరయుగంలో పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే 84 జన్మలను తీసుకున్నారో వారే వచ్చి బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన ధర్మస్థాపన జరుగుతుంది అని కూడా మహిమ చేయబడింది. ప్రజాపిత ఉన్నప్పుడు వారికి చాలామంది పిల్లలు కూడా ఉంటారు. వారు తప్పకుండా ఇక్కడే ఉండాలి. లెక్కలేనంతమంది ప్రజలున్నారు. ఈ బ్రాహ్మణులే మరలా దేవతలుగా అవ్వాలి. తండ్రి వచ్చి శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమ యుగంలోనే ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. ఇది కళ్యాణకారి సంగమ యుగం. ఈ యుద్ధాన్నే కళ్యాణకారి యుద్ధము అని అంటారు. ఈ వినాశనం తర్వాతనే మళ్ళీ స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు లేక విష్ణుపురికి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీ పైన అవినాశి బృహస్పతి దశ ఉంది. 16 కళా సంపూర్ణులు అని పిలువబడతారు. మళ్ళీ 2 కళలు తగ్గిపోతాయి. అప్పుడు శుక్రదశ అని అంటారు. సత్యుగంలో బృహస్పతి దశ, తర్వాత త్రేతాలో శుక్రదశ ఉంటుంది. తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. మంగళ, శని, రాహు దశలు కూడా వస్తాయి. అనేక జన్మల నుండి ఉల్టా దశలు తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞాన సాగరులు, పతిత పావనులు. వారే మీకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. మిగిలిన వారంతా అసత్యమైన వారు. వారు ఎవ్వరికీ సద్గతి ఇవ్వలేరు. దీనినే వికారి ప్రపంచమని అంటారు. స్వర్గము నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు వికారి ప్రపంచంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధాలు, మారణ హోమాలు ఏమేమో జరుగుతున్నాయి. దీనిని అనవసర రక్తపాతం జరిగే నాటకమని అంటారు. ఏ తప్పు లేకున్నా ఏమేమో చేస్తూ ఉంటారు. ఒక్క బాంబుని ఎలా వేస్తారు అంటే తక్షణమే అంతా సమాప్తం అయిపోతుంది. ఇది అదే సంగమయుగ సమయం. దేవతలైనా మీ కొరకు మళ్ళీ క్రొత్త ప్రపంచం కావాలి కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా మన్మనాభవ. ఇది ఏ తండ్రి చెప్తారు? శివబాబా. వారు నిరాకారులు. మీరు కూడా నిరాకారులే, కానీ మీరు పునర్జన్మలలో వస్తారు, నేను రాను. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఒక్కరు కూడా పావనంగా లేరు. పతితులుగా అవ్వాలి. సతో రజో తమోలలోకి దిగాల్సి ఉంటుంది. ఈ సమయంలో పూర్తి వృక్షమంతా, సృష్టి అంతా శిథిలావస్థను పొంది ఉంది. ప్రపంచం పూర్తిగా పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనిని క్రొత్తదిగా చేయాల్సి ఉంటుంది. పతిత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. పావన ప్రపంచంలో చాలా కొద్ది మంది రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే ధర్మం ఉండేది, వేరే ధర్మం ఏది ఉండేది కాదు. భారతదేశాన్ని స్వర్గం అని అంటారు. ఒక్క క్షణంలోనే సూర్యుడు, ఒక్క క్షణంలోనే చంద్రుడు అని మహిమ చేయబడుతుంది. సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. తర్వాత మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు. మొదట చాలా చిన్న పూల వృక్షంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఎంత పెద్ద ముళ్ళ అడవిగా అయింది.
ఢిల్లీలో మొఘల్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి. దానికంటే పెద్ద తోట ఇప్పటికి ఏదీ లేదు. అడవి ఎంత పెద్దదిగా ఉంటుందో చూడండి. సత్యుగం అనే తోట కూడా చాలా చిన్నది. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడది ముళ్ళ అడవిగా అయిపోయింది. రావణుడు రావడంతో ముళ్ళుగా అయిపోతారు. ఇది ముళ్ళ అడవి. పరస్పరం పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటారు. ఎంత క్రోధం ఉంది, కోతి కన్నా హీనము అని అనబడతారు. కనుక తండ్రి చెప్తున్నారు, నా ముద్దు పిల్లలారా, మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉంది. ఇప్పుడు దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది. ఇప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఇక్కడే అవ్వాలి. తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి శివాలయంలో వస్తారు. శివాలయంలో చాలా సుఖం ఉంటుంది. దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యుగాన్ని శివాలయము అని, కలియుగాన్ని వేశ్యాలయం అని అంటారు. ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేశాడు. ఇప్పుడు తండ్రి చెప్తారు, పతితుల నుండి పావనంగా కావాలి. ఎలా అవుతారు? త్రివేణిలో గంగలో స్నానం చేయడం వలన పావనంగా అవుతారా? ఇది అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు. కోట్ల కొలది మనుషులు వెళ్ళి స్నానం చేస్తారు. చాలా నదులు, కాల్వలు, చెరువులు మొదలైన ఉన్నాయి. ఎక్కడ నీరు చూసినా వెళ్ళి స్నానం చేస్తారు. ఎందుకంటే స్వయాన్ని పతితులము అని భావిస్తారు. ఇప్పుడు పారస్నాథుడు మీ బుద్ధిని పారసంగా బంగారంలాగా చేస్తున్నారు. కనుక అలాంటి పారస్నాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల తోటకు వెళ్ళేందుకు ఏ ముళ్ళు అనగా వికారాలు ఉన్నాయో వాటిని ఇప్పుడే తీసేయాలి. పారసంగా చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, ఈ కళ్యాణకారి సంగమ యుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. రాహు గ్రహణాన్ని దించుకునేందుకు వికారాలను దానం చేయాలి. వరదానము, సంగమ యుగంలో ప్రతి కర్మను ఒక కళ రూపంలో చేసే 16 కళా సంపన్న భవ. సంగమ యుగము విశేషంగా కర్మరూపీ కళను చూపించే యుగం. ఎవరి ప్రతి కర్మ ఒక కళ రూపంలో జరుగుతుందో వారి ప్రతి కర్మ లేక గుణాలు మహిమ చేయబడతాయి. 16 కళా సంపన్నము అనగా ప్రతి చలనము సంపూర్ణ కళ యొక్క రూపంలో కనిపించాలి. ఇదే సంపూర్ణ స్టేజ్ యొక్క గుర్తు. ఉదాహరణకు సాకార బాబా, బ్రహ్మ బాబా మాట్లాడడము, నడవడము అన్నింటిలో విశేషతను చూశారు. కనుక అది కళ అయింది. కూర్చునే కళ, నిల్చునే కళ, చూసే కళ, నడిచే కళ ఉండేది. అన్నింటిలో న్యార స్థితి మరియు విశేషత ఉండేది. కనుక ఇలా తండ్రిని అనుసరించి 16 కళా సంపన్నంగా అవ్వండి. స్లోగన్, ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారో వారే పవర్ఫుల్. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే పిల్లలైన మీ యోగము జ్వాలా స్వరూప శక్తిశాలిగా అవుతుందో అప్పుడు పవిత్రత యొక్క అగ్ని ఒక్క సెకండ్లో విశ్వంలోని అపవిత్రత అనే చెత్తను భస్మం చేయగలదు. ఈ పవిత్రత శక్తి ఒక మహోన్నతమైన శక్తి. చివరిలో ఎప్పుడైతే మీరు సంపూర్ణ పవిత్రంగా అవుతారో అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పము అనే లగన్ యొక్క అగ్ని ద్వారా ఈ అపవిత్రత చెత్త అంతా భస్మం అయిపోతుంది. ఓం శాంతి.